నమస్తే నేను ప్రియ ఆంధ్ర సమాచార న్యూస్ వార్తలకి స్వాగతం. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తక్షణం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి అని సూచించారు. అలాగే ప్రజల సౌకర్యంపై దృష్టి పెట్టినప్పుడే గుర్తింపు వస్తుంది అని అధికారులకు సూచించారు. అదేవిధంగా మండల ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ప్రజల సమస్యలపై దృష్టి సాధించాలి అని కోరారు. ఈ సమావేశంలో మండల ఎంపీడీఓ, మండల ఎంఆర్ఓ మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. నిజంగా ఈ మండల సమావేశం అనేది చాలా ముఖ్యమైన సమావేశం. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడ ఉండే సర్పంచ్ వస్తారు, ఎంపీటీసీ సభ్యులు వస్తారు. ఆ గ్రామంలో ఉండే సమస్యలన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి సమావేశాలకు నిజంగా అధికారులు హాజరు కాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడో నిజంగా మండల సమావేశం అనేది ఒక 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. నిజంగా ఆ రోజు ఇంత వర్షంగా ఇంతమంది సభ్యులు హాజరవుతారు. ప్రతి గ్రామం నుంచి ఒక రిప్రజెంటేటివ్ వస్తారు, 2 రిప్రజెంటేటివ్ తప్పకుండా వస్తారు. వారి సమస్యలు ఈ సభ దృష్టికి తెస్తారు. సభ దృష్టికి తెచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న సమస్యలు ఏదో అట్లా మండల ఫండ్స్ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ ఫండ్స్ కావచ్చు, ఎంపీ ల్యాండ్స్ లో కావచ్చు, జిల్లా పరిషత్లో కావచ్చు, దేంట్లో దాంట్లో అవి పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కనీసం నిజంగా దానికి అధికారులే సమావేశాలకు హాజరన్నప్పుడు ఇది చాలా బాధాకరం. నేను కూడా ఎంపీఓ గారికి మళ్ళా చెప్తున్నాను, తప్పకుండా ఎవరైతే ఈ సమావేశానికి అధికారులు హాజరు కాలేదో తప్పకుండా కలెక్టర్ లెటర్లు, అదేవిధంగా చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్, సిఇఓకు వారు కలిసి నాకు కూడా ఒక కాపీ పంపేది. రేపు నేను కలెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్తాను. అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశంలో తప్పకుండా నేను మాట్లాడి, ఆ రోజు అందరూ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, అధికారులు అంతా ఉంటారు. నిజంగా రేపు భవిష్యత్తులో అయినా ఇలాంటి సమావేశాలకు నిజంగా ఆఫీసర్స్ హాజరయ్యే విధంగా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నిజంగా అన్ని గ్రామాల నుంచి కూడా వారు జరిగే అన్ని కూడా సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే ఇంటికి పెద్ద సమస్యలు తీర్చలేకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ స్కూల్ బిల్డింగ్ చెప్పారు, పైన పెన్సిల్ ఉంటున్నాయి. నిజంగా ఏమైనా ప్రమాదం జరిగితే చిన్నపిల్లలు ఉండే పరిస్థితి, నిజంగా ఏదో రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఈ మరి కాలిపోయింది జరిగిందని. ఏదైనా వేసినప్పుడు మమ్మల్ని అన్ని కూడా ఇచ్చి నాకు కూడా ఒక కాపీ ఇస్తే నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా, అదని చెప్పి జడ్పీలో కూడా మాట్లాడతా. ఎంపీలు అంటే దాంట్లో ఒకటి ఆ సమస్యను పూర్తి చేసేదానికి తప్పకుండా నా వంతు నేను కూడా కృషి చేస్తా తప్పకుండా. ఎందుకంటే ఇక్కడనే మన జిల్లా పరిషత్ జడ్పీ తీసుకుంటాడు, అక్కడ లెఫ్ట్ సైడ్ పైన జడ్పీ చైర్మన్ కు, సిఇఓకి ఇస్తే నేను మాట్లాడుతాను, చైర్మన్ కు, సిఇఓతో కూడా తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. రేపు భవిష్యత్తులో సమావేశంగా సభ్యులు కూడా, సర్పంచులు కానీ ఎంపీలు అందరూ కూడా హాజరు కావాలి. ఎందుకంటే మీ గ్రామాల్లో కూడా మిమ్మల్ని అడుగుతారు, మీరు సర్పంచ్ చేసినాం, ఎంపీటీసీ చేసినాం, మా చిన్న సమస్యలు కూడా తీర్చలేకుండా మీరు కూడా ఈ సమావేశాలకు హాజరైనప్పుడు అట్లా మండలం దేంట్లో దాంట్లో నిధులంతా మనం వెచ్చించి మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా హాజరు కావాలా. మీరంతా ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశానికి